శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు పిల్లల గొంతు కోసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ కలహాలే ఇద్దరు చిన్నారుల మృతికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై వరలక్ష్మి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలు పుట్టారని వరలక్ష్మిని వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. హత్య చేసి ఆత్మహత్య చూపిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై విచారణ జరపాలని కోరుతున్న వరలక్ష్మి కుటుంబ సభ్యులు. మరోవైపు ఆత్మహత్యాయత్నం చేసిన వరలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఆమదల వలస మండలం వెదుర్ల వలసలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముక్కు పచ్చలాడిన తన ఇద్దరి చిన్నారులను ఏదైతే చంపి తను ఆత్మహత్య చేసుకుందనేటటువంటి వార్త జిల్లాలో కలకలం రేపింది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే వెదుర్ల వలసకు సంబంధించినటువంటి ఆ ఇద్దరు చిన్నారులు ఇక్కడికి పోస్ట్ మార్టం కోసం తీసుకొచ్చారు. మరోవైపు తల్లి అయితే ప్రాణాలతో కొన ఊపిరితో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి ఏదైతే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకుంది, తిను ఏదైతే హత్యకు పాల్పడిందని అయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఏదైతే కుటుంబ కలహాలు ఉన్నాయి, తనను చాలా వేధింపులకు గురి చేస్తున్నారు, చాలా ఇబ్బందులు గురి చేశారు అనేటటువంటి విషయం కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఏదైతే కొన ఊపిరితో చికిత్స పొందుతున్నటువంటి వరలక్ష్మి తల్లి ఉంది. అమ్మ, ఏంటి అసలు దీనిపైన ఏమంటారు? ఏంటి 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాం సార్. డెలివరీకి తీసుకెళ్ళాను. అన్నదమ్ములు మేము కష్టపడ్డాము. మా ఐసీలో పిల్లని 3 నెలలు ఉంచమన్నారు. కేజీ 200 గ్రాములు పుట్టింది. కేజీన్నర అయితే మేము పంపుతామని డాక్టర్ అమ్మగారు అన్నారు. అలాగే నేను రాత్రి పొగులు మా పిల్లలు నేను కష్టపడ్డాము. ఆ తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాను. పట్టుకూడదు కదని. ఇప్పుడు ఏం జరిగింది అసలు? రాత్రి ఫోన్ చేసింది అమ్మాయి. ఏటమ్మంటే నేను ఫ్యామిలీ ఆపరేషన్ చేసుకుంటాను, హాస్పిటల్కి మీరు రండి అమ్మ అన్నది. నాకైతే ఒంట్లో బాగోలేదు, ఫీవర్ 3 రోజులు బట్టి నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి మందులు ఉట్టుకొని వచ్చానమ్మా. ఉదయం నేను వస్తానులే, పెన్షన్ డబ్బులు అందుకొని అన్నాను. రేపు శాలరీ ఇస్తారు, ఒట్టుకొని వస్తాను అన్నాను. వాళ్ళ అన్నీళ్ళకి ఫోన్ చేస్తే అన్నీళ్ళు కూడా అలాగే అన్నారు. మీరు రండి అమ్మ, అలాగే వెళ్ళి మేము వెళ్ళి వస్తామన్నారు. కానీ సైడ్ నుండి వాళ్ళు మాత్రం ఆడపిల్లలు కాసింది ముండ. ఈ ముండని ఎవడు చేస్తాడు, ఎవడు చూస్తాడు, ముగుడిల్లు అక్కడ ఉన్నాడు, మేము చెయ్యలేము, మేము చెందలేము, సత్తే సావండి అనే మాట నాకు వినబడ్డది. ఎవరైనా ఉంటారు ఆ మాట ముసలమ్మ అంది. వాళ్ళ అత్తగారు అన్నారు. సైడ్ నేను వినబడ్డది. ముండల్ని సంపాలి, ఈ ముండలు లేటి ఆడమండలు కాసింది అన్నది. కేవలం ఆడపిల్లల్ని కాసింది, అమ్మాయికి పిల్లలు పుట్టారని వేధింపులు ఏమైనా చేశారు ఇంతకు ముందు? ఇటీవల చేశారు. తొలి కూడా ఆడపిల్ల పుట్టింది అని అతను డిసైడ్ చూశాడు. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అని డిసైడ్ చేశాడు. మాకు ఆడమందని ఇచ్చాడు దేవుడు అని అత్తగారు తిట్టింది. ఆడమందని ఇస్తే వాళ్ళు ఎక్కడి నుండి వస్తారమ్మా, వాళ్ళే మనకి దేవుళ్ళు. దీన్ని మనస్తాపం చేసుకుని ఇలా చేసుకుందా మీ పాప? మా పాప చేసుకోలేదు. అలాంటి పాప కాదు ఆవిడ. అలాంటి పాప అయితే ఇంత కేజీ పిల్లలు పెంచుకుని వెళ్తాం ఏంటండి సార్ హాస్పిటల్ నుండి. ఆ డాక్టర్ మీద కాలు మీద పడి ఏలిపోయి పడితే మంచి మెడిసిన్లు ఇచ్చి అన్ని చేసి బాగు చేసి ఏడు జరిగిందంటే వాళ్ళ ఇంటికి ముహూర్తంలో తీసుకెళ్లారు సార్. 20వ తేదీని 3వ నెల వచ్చింది వాళ్ళ అత్తగారు. మరి పొడచడము చేయడం వాళ్ళే చంపిస్తారు సార్. వాళ్ళకి ఇష్టం లేదు సార్ ఈ పిల్ల ఏలిన కాండి వాళ్ళు ఒకటే పోరాడడం. అది సార్ చెప్పండి, ఇంత దారుణ ఘటన మీ గ్రామానికి సంబంధించినటువంటి మహిళ ఏమనుకుంటున్నారు? అసలు ఏంటి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమ్మాయి అయితే పిరికి అమ్మాయి అయితే కాదు. తనంతలు తన ఆత్మహత్య చేసుకొని అనే అమ్మాయి అయితే కాదు. ఎందుకంటే బోల్డ్ కష్టాలు, ఇంటికాడ కష్టాలు అనిపించింది అన్నీ తెలుసు అమ్మ. కానీ వాళ్ళు అత్తగారు వాళ్ళ హస్బెండ్ ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది. ఆడపిల్లలు పెట్టుకొని అమ్మాయి ఇంట్లో ఉంటుంది. వాళ్ళ అత్తగారు ఏదింపులతో వాళ్ళందరూ కలిపి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిపి చేసిన ప్లానింగ్ ఇది, పక్కా ప్లానింగ్. ఈ విషయం మీద పోలీసులు మంచి దర్యాప్తు చేసి ఎలాగైనా సరే ఆ అమ్మాయికి, ఈ పిల్లలకి న్యాయం చేస్తారని, చనిపోయిన పిల్లలకి నేనైతే ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.